హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో రైసు, చపాతీ, ఇడ్లీ, దోశ దేనిలోకైనా సరే మంచి కాంబినేషన్గా ఉండే సొరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఈ పచ్చడిని ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రైస్లోకి కానీ బ్రేక్ఫాస్ట్లోకి కానీ దేనిలోకి తీసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఈ పచ్చడి చేయడం కోసం ఒక సొరకాయని తీసుకోవాలి. రౌండ్గా ఉంటాయి కదండి, ఆనపకాయ అంటారు, వాటినైనా సరే తీసుకోవచ్చు. ఈ విధంగా బాగా లేతగా ఉన్నది తీసుకోండి, అలా అయితే చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా దీనికోసం 4-5 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, అలాగే ఒక 2-3 టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి 2 స్పూన్ల నువ్వులు వేసుకొని 1 నిమిషం మాత్రం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసిన సొరకాయ ముక్కలు, అలాగే టొమాటోని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేస్తున్నప్పుడు దీనిలోకి చిన్న చింతపండు, అలాగే ఒక 1/2 స్పూను సాల్ట్ను కూడా వేసుకొని ఈ టొమాటో అలాగే సొరకాయని మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలి. మనం ఈ విధంగా మూత పెట్టి మగ్గించడం వల్ల సొరకాయ నుండి వాటర్ దిగి తొందరగా మగ్గిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ సొరకాయ బాగా సాఫ్ట్గా అయిన వరకు కూడా మగ్గించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి సొరకాయ టమాటా దగ్గర పడిన వరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, మసాలాని వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా మగ్గించుకున్న సొరకాయ, టొమాటో, పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోండి. అక్కడక్కడ చిన్న చిన్న సొరకాయ ముక్కలు ఉన్నా పర్వాలేదు. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న సొరకాయ పచ్చడిలోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రైసు, రోటీ, అలాగే బ్రేక్ఫాస్ట్లోకి తీసుకున్నా సరే చాలా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.